నమస్తే అండి. నేను డాక్టర్ భార్గవి, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. సో, ఈరోజు మనకొచ్చిన ఒక ప్రశ్న చాలా అరుదుగా ఇలాంటి ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత మహిళల్లో వచ్చే సాధారణమైన నడుము నొప్పి. దీనికి పరిష్కారం ఎలా ఉంటుంది అనేది. సో, ఇది చాలా కామన్‌గా ఉంటుంది. ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో సి సెక్షన్‌కి వెళ్తున్నారు కాబట్టి జనరల్‌గా నడుము నొప్పి అనేది ఆఫ్టర్ డెలివరీ కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ఎవరైతే ఈ ఫీమేల్ సి సెక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నడుము నొప్పి అనేది స్టార్ట్ అవుతుందో, ఈ నడుము నొప్పి అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు 45, 50 ఇయర్స్ వచ్చినా కూడా అది కంటిన్యూయస్ ఉంటూనే ఉంటుంది. అది వాళ్ళకు ఎక్కువ సేపు కూర్చున్నా, ఎక్కువ ఎక్సర్ట్ అయినా, బరువులు లిఫ్ట్ చేసినా, ఏదైనా స్ట్రెయిన్ అయినా, ఎక్కడికైనా ట్రెక్కింగ్ వెళ్లారు, లేదంటే ఏదైనా టూర్‌కి వెళ్లారు. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఈ బ్యాక్ పెయిన్. సో, అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తూ ఉంటుంది ఈ డెలివరీ అయిన తర్వాత అంటే, వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కాల్షియం రిసోర్సెస్, ఎంత ప్రోటీన్, వాళ్ళెంత హైడ్రేటెడ్‌గా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీకి ముందు కూడా వాళ్ళ హెల్త్‌ని ఎట్లా ఉంచుకున్నారు? వాళ్ళ బాడీలో కాల్షియం రిసోర్సెస్ ఎంత ఉన్నాయి? ఇది వాళ్ళ ఫస్ట్ ప్రెగ్నెన్సీయా? థర్డ్ ప్రెగ్నెన్సీయా? ఎన్ని ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి ఇంతకుముందు డెలివరీస్ అయ్యుంటే గనక, అవి ఎటువంటి డెలివరీస్? దాంట్లో ఎంత బ్లడ్ లాస్ అయింది? అది ఏ మంత్‌లో వాళ్ళు డెలివరీ చేశారు? డెలివరీ టైమ్‌లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఇవన్నీ గూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటారు. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ పొట్ట ఏదైతే బరువు పెరుగుతూ ఉంటుందో, ఈ బరువంతా మోసేది నడుము. వెనక నుంచి సపోర్ట్ ఇచ్చేవి. అండ్ ఈ ఏదైతే డెలివరీ అవ్వాలో అది న్యాచురల్ డెలివరీ, నార్మల్ ప్రాసెస్, కంప్లీట్ మెచ్యూర్డ్ ప్రెగ్నెన్సీ తర్వాత అయ్యే కంప్లీట్‌లీ నార్మల్ డెలివరీ అయితే కనుక స్లోగా ఎట్లా అయితే మన యూటరస్ అనేది పెరిగిందో, అలాగే మళ్ళీ వెనక్కి రిట్రాక్ట్ అవుతుంది కాబట్టి, స్లోగా నడుము ఏదైతే యాంగిల్ మారిందో ప్రెగ్నెన్సీ టైంలో ఈ బరువును మోయడానికి, ఆ యాంగిల్ అనేది మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్తుంది. దానికి సపోర్ట్ ఇవ్వాలి కొన్ని రోజులు నడుముకి. ఒక కాటన్ టవల్ కానివ్వండి, కాటన్ బట్ట కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, డెలివరీ తర్వాత కొన్ని రోజులు నడుముకి సపోర్ట్ ఇస్తే, తర్వాత కొన్ని ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ మళ్ళీ మీకు స్పైన్ అనేది నార్మల్‌కి వెళ్ళిపోతుంది. ఈ డెలివరీ అయ్యే టైంలో ఈ స్పైన్ యాంగిల్ అనేది మళ్ళీ న్యాచురల్‌గా వెనక్కి వచ్చి, ఆ లేడీకి అంత బ్యాకేక్ ప్రాబ్లమ్ రావాల్సిన అవసరం లేదు. బట్ ఎవరిలో ఇలాంటి బ్యాకేక్ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందంటే, జనరల్‌గా సి సెక్షన్ అండ్ ఆ స్పైనల్ ఆహ్, ఇన్ ఇంజెక్షన్ ఏదైతే వాళ్ళు ఆహ్, చేస్తూ ఉంటారో మత్తు ఇంజెక్షన్ దానివల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ అనేది క్రానిక్‌గా అయిపోయి వాళ్ళకి లంబార్ స్పాండిలైసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి సివియర్‌గా ఒక 10 ఏళ్ల తర్వాత కానివ్వండి, 15 ఏళ్ల తర్వాత కానివ్వండి, ఈ బ్యాక్ ఏక్ నుంచి వాళ్ళకి స్లోగా డిస్క్ బల్జ్ అయ్యి, అక్కడున్న నరాలు కంప్రెస్ అయ్యి, సయాటికా అనే సమస్య కూడా రావచ్చు. సయాటికా అంటే నడుము నుంచి కింద పాదం వరకు నరం సివియర్‌గా లాగడము, ఆ పెయిన్ చాలా సివియర్‌గా ఉండడం, కాలు తీసి కాలు ఎయలేకపోవడము, బాగా నొక్కితే మంచిగా అనిపించడము, కాలు పైన పెట్టుకోవాలనిపించడం, కాలు కిందకి వేలాడదీస్తే పెయిన్ ఇంకా ఎక్కువ అయిపోవడము, ఇలాంటి సమస్యలు కూడా చాలామంది ఆడవాళ్ళలో చూస్తూ ఉన్నాము. సో, వీళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ట్రై న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ న్యాచురల్ డెలివరీస్. అలా కుదరలేదు, కాంప్లికేషన్స్ అయినాయి అంటే, కంప్లీట్ మెచ్యూర్డ్ ప్రెగ్నెన్సీ తర్వాత సి సెక్షన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో తీసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, మీకు సి సెక్షన్ అయింది అంటే, ఆ తర్వాత మీ బాడీకి మీరు ఫుల్ కాల్షియం అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ అనేది అట్‌లీస్ట్ 3, 4 ఇయర్స్ మీ బాడీకి ఇవ్వాలి. దాంతో పాటుగా మీ బాడీకి ఎటువంటి ఎక్సర్‌సైజెస్, పోస్ట్ డెలివరీ ఎక్సర్‌సైజెస్ అనేది మీరు కనీసం ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మీ స్పైన్‌కి జరిగిన డ్యామేజ్ అనేది మళ్ళీ మనము రికవర్ చేసుకోవచ్చు వితౌట్ మెడికేషన్స్. బట్ అప్పటికి కూడా మీకు ప్రాబ్లమ్ అలాగే ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్‌ని మనం మెడిసిన్స్‌తో ట్రీట్ చేయాల్సి వస్తుంది. దానికి హోమియోపతి మందులు చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే హోమియోపతి రూట్ కాజ్ మీద పనిచేస్తుంది. అండ్ ఆ రూట్‌ని రిమూవ్ చేసి మీ స్పైన్‌ని మళ్ళీ నార్మల్ చేయగలుగుతుంది. సో, అలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నప్పుడు రూట్ కాజ్ ట్రీట్మెంట్ కోసం ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడడానికి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్‌కి మీరు రండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని ఈ ప్రాబ్లమ్‌కి మీరు పరిష్కారం పొందొచ్చు. థాంక్ యూ.